జీర్ణకోశ వ్యాధుల గురించి మనందరం కూడా జీర్ణకోశ వ్యాధులు ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. చేంజింగ్ డిహైడ్రేషన్ అనేది మన స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల ఈ అన్నిటి వల్ల డైజెస్టివ్ సిస్టమ్ యొక్క రికార్డ్స్ జరుగుతుంది మనం రోజు. సో మనందరిలో కూడా జీర్ణకోశ వ్యాధులు ఎక్కువగా చూస్తున్నాం ఈ దారుణంలో. వాటి గురించి చెప్పడానికి నేను హైదరాబాద్ నుంచి వరంగల్ రావడం జరిగింది అన్నపల్లి. సో ఇప్పుడు మనం చూసినట్టయితే జీర్ణకోశ వ్యాధులు ఏవైతే ఉన్నాయో రిఫ్లక్స్ డిసీజ్ కామన్ గా మనం గ్యాస్ ప్రాబ్లం అనుకుంటాం అండ్ రిఫ్లక్స్ డిసీజ్ అనుకుంటాం. గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ డిసీజ్ కానీ అల్సర్ ప్రాబ్లం కానీ బ్రోన్స్ డిసీజ్ కానీ అల్సరేటివ్ కొలైటిస్ కానీ లివర్ పరంగా జబ్బులు కానీ అంటే హెపటైటిస్ సిరోసిస్ కానీ ప్యాంక్రియాస్ కానీ ఆల్కహాలిక్ హెపటైటిస్ కానీ అండ్ లివర్ క్యాన్సర్ కానీ ప్యాంక్రియాటిస్ సంబంధించి కూడా ఇవంతా చాలా ఎక్కువగా చేస్తున్నాం. అక్యూట్ ప్యాంక్రియాటిస్, క్రానిక్ ప్యాంక్రియాటిస్, ప్యాంక్రియాటిస్ క్యాన్సర్ ఇవన్నీ పోతే ఈ జీర్ణకోశం అంటే క్యాన్సర్ అనేది మన అన్నవాళ్ళలో కానీ స్టమక్ లో కానీ చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ప్యాంక్రియాస్ లో కానీ లివర్లో కానీ చాలా కామన్ గా చూస్తున్నాం. సో వీటన్నిటికీ మనం ఒక ఎక్కడ చూసినా కూడా పేషెంట్స్ నెంబర్ ఇంక్రీజ్ అవుతా ఉంది. ఈ వ్యాధితో సఫర్ అయ్యే వాళ్ళ చేరినందుకు మనకి ఎంతైనా కూడా ఒక కాంప్రిహెన్సివ్ డైజెస్టివ్ కేర్ అనేది ప్రొవైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం యశోద హాస్పిటల్ సోమాజిగూడలో మేము టీమ్ ఆఫ్ 5 గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు ఇస్తున్నాము. హాస్పిటల్ కూడా ఏంటంటే అధునాతన ఎక్విప్మెంట్, ఇండోస్కోపిక్ ఎక్విప్మెంట్ కానీ అండ్ ఇంటర్ సర్వీసెస్ కానీ స్పెషలిస్ట్ క్లినిక్స్ కానీ స్పెషల్ ఇంప్లిమెంటరీ బాడీస్ క్లినిక్ కానీ ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ కన్సల్టెంట్స్ ద్వారా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా వీఆర్ వెల్ సపోర్టెడ్ విత్ అదర్ స్పెషాలిటీస్. అంటే గ్యాస్ట్రోంటాలజీ ఒక మనం మెడికల్ గ్యాస్ట్రోంటాలజీ అయితే సరిపోదు. పేషెంట్ సడన్ గా సర్జరీ అవసరం పడవచ్చు, సడన్ గా ఒక రేడియోలాజికల్ ప్రొసీజర్ అవసరం పడవచ్చు. సో ఈ సందర్భంగా ఏంటంటే మనకి వెరీ వెల్ ఎక్స్పీరియన్స్ సర్జికల్ టీమ్ కానీ, రేడియాలజీ టీమ్ కానీ, పెథాలజీ టీమ్ కానీ, ఇంటెన్సివ్ కేర్ టీమ్ కానీ సడన్ గా పేషెంట్ బ్లడ్ కాంపిటీషన్ వస్తుంది చాలా కేర్ పడుతుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనకి గ్యాస్ట్రోంటాలజీ చెప్పి మనకి సరిపోదు. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ఉండాలి. ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ లో అంత సపోర్ట్ చేసే విధంగా ఉన్నప్పుడు ఏంటంటే మనం కూడా గ్యాస్ట్రోంటాలజిస్ట్ గా ట్రీట్మెంట్ జస్టిఫై చేసుకోవాలి. సో ఇవన్నీ చూడడానికి యశోద హాస్పిటల్ సోమాజిగూడలో కాంప్రహెన్సివ్ గా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాలైన జీర్ణించే వ్యాధులు కూడా సరైన విధంగా డయాగ్నోసిస్ చేసి సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ ఇవ్వడం, పడవ కాంప్లికేషన్ రాకుండా ఉండడం జరుగుతుంది. ఎండోస్కోపీ సర్వీసెస్ కూడా చాలా అధునాతంగా ఫలితాలు వచ్చాయి. ప్రొసీజర్స్ కూడా చాలా మోడర్న్ ప్రొసీజర్స్ వచ్చాయి అన్నమాట. ఇంతకుముందు ఏంటంటే మనం ఎండోస్కోపీ అనగానే ఓన్లీ మన అన్నవాహిక చూసి అల్సర్ డయాగ్నోసిస్ వరకు సరిపోయింది. కానీ మధ్యకాలంలో ఎండోస్కోపీ యూజ్ చేసే చికిత్సా విధానంలో చాలా రకాలుగా వచ్చాయి. బ్లడ్ వామిటింగ్ అయినప్పుడు అల్సర్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని డీప్ సైడ్ బ్యాండింగ్ ద్వారా అన్నవాహికలో ఉన్న నరాలు వాపు వచ్చినట్టు దాన్ని బ్యాండింగ్ చేసి ఆ రక్తంగా నిర్వహించడం. ఇదే కాకుండా ఈఆర్సీపీ అంటాం, అంటే వాల్ బెడ్ లో స్టోన్ ఏర్పడి బయల్ పైప్ పడ్డది. ఎండోస్కోపీ ద్వారా సర్జరీ చేయడం, ఎండోస్కోపీ ద్వారా బయల్ పైప్ స్టోన్ క్లియర్ చేసి తర్వాత సర్జరీ కలిగి అండ్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటే మనం ఎండోస్కోపీకి ఒక 4 to 6 days పొడుగు చేసాం. ఆ చిన్న పేరులో వ్యాధి గుర్తించడం చాలా కష్టం ఉంది. సో ఈ మధ్య కాలంలో డబుల్ బెలూన్ ఎండోస్కోపీ అంటే చిన్న పేరులో కూడా వెళ్ళి దాంట్లో వ్యాధి సరైన ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ చిన్నపేగు వ్యాధుల గురించి చెప్పుకోవాల్సింది ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫ్లమేటరీ బాడీస్ అంటారు. దాన్ని 2 రకాలుగా చెప్తుంటాం, అల్సరేటివ్ కొలైటిస్ అండ్ క్రానిక్ డిసీజ్. మనం ఒక 10 years బ్యాక్ చూసినట్టయితే ఐబిడి బాడీస్ అనేవి ఇండియాలో చాలా అరుదుగా చూసేవారు. కానీ ఇప్పుడు మన ఉత్పాదన తేడా కానీ వాతావరణ మార్పు వల్ల కానీ మన వరల్డ్ మొత్తం కూడా ఇండియా అనేది సెకండ్ హైయెస్ట్ అని చెప్పుకుంటుంది. సో ఈ వ్యాధి కూడా సరైన సమయంలో గుర్తించినట్లయితే చాలా అనేక రకమైన మోడర్న్ ట్రీట్మెంట్ వచ్చాయి. సమాజం కూడా ఏంటంటే వీఆర్ ఆల్సో రికగ్నైజ్ ఫర్ ఐబిడి అన్నారు, సెంటర్ ఫర్ ఐబిడి అని సర్వీసెస్ చేయడం జరుగుతుంది. త్రూఅవుట్ ద కంట్రీ నుంచి కూడా మన సెంటర్ కి పేషెంట్ రావడం జరుగుతుంది. సో అనేక రకమైన క్లినికల్ ట్రయల్స్ రన్ చేస్తుంటాము, మోడల్ ట్రీట్మెంట్స్ ఇస్తుంటాము. సో ఈ విధంగా